భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని ఓ యువకుడు శాస్త్ర పరిశోధనలు చేస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు. రాబోయే లక్షల సంవత్సరాల వరకు ఉపయోగపడే క్యాలెండర్ను ఈ యువ శాస్త్రవేత్త తాజాగా విడుదల చేశాడు. పటమట రామాలయం వీధిలో నివసిస్తున్న ఎడ్లపాటి సాయి మనోజ్ కుమార్ హనుమాన్ జంక్షన్లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్నాడు. పుట్టుకతోనే మంచి శాస్త్రవేత్తగా ఎదగాలన్న లక్ష్యంతో మనోజ్ కుమార్ వివిధ రకాల ప్రయోగాలు చేసి తోటి విద్యార్థులను ఆశ్చర్యపరిచాడు. అంతటితో ఆగక ఇటీవల తన మేధాశక్తికి పదును పెట్టి లక్షల సంవత్సరాల వరకు ఉపయోగపడే క్యాలెండర్ను తయారు చేశాడు. ఒక తారీఖు చెప్తే వేల లక్షల సంవత్సరాల తర్వాత ఏ వారం వస్తుందో టక్కున చెప్పాడు మనోజ్ కుమార్. అబ్దుల్ కలాం స్ఫూర్తితో తాను ఇంజనీరింగ్ చదివి మంచి శాస్త్రవేత్తగా ఎదుగుతానని మనోజ్ కుమార్ అంటున్నాడు. ఎన్ని లక్షల సంవత్సరాలైనా కానీ మొదటి సంవత్సరం మొదటి రోజు మొదటి నెల నుంచి కనుక్కోవచ్చు. అంటే వాళ్ళు ఇన్ని వేల సంవత్సరాల వరకు అలా చేస్తున్నారు కదా. ఇలాగా కొన్ని సంవత్సరాలు 35,000 సంవత్సరాలు చేశాను క్యాలెండర్. ఇలాగంటే ఎన్ని వేల సంవత్సరాలు కానీ ఒక క్యాలెండర్లో వచ్చేస్తే బాగుంటుంది ఐడియా వచ్చింది. అందుకే ఇలా కనిపెట్టాను. అబ్దుల్ కలాం గారు ఒక సైంటిస్ట్ గా నాకు ఇన్స్పిరేషన్. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాను అనుకో, చూపించిన. అంటే ఇక్కడ మంట వెలిగించడం వల్ల అక్కడ ఉన్న గాలి అంతా వేడికి పైకి వెళ్ళిపోతుంది అనమాట. డబ్బా ఖాళీ అవుతుంది కదా, గాలిని లాక్కుంటుంది, పొగను లాక్కుంటుంది. మరి ఇటు నుంచి గాలి లాక్ ఇటు పంపిస్తుంది కదా ఈ మంట. రాష్ట్రపతి అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని ఓ యువకుడు శాస్త్ర పరిశోధనలు